హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. యండమూరి వీరేంద్రనాథ్ గారి 'తులసి' నెక్స్ట్ పార్ట్ చూద్దాము. తులసి తల్లి కాబోతోందన్న దారుణమైన వార్త తెలిసి అప్పటికి 2-3 రోజులు కావస్తోంది. జయదేవ్ ఆలోచిస్తున్నాడు మానవాతీత శక్తుల గురించి. ఏమిటి పిళ్ళై ప్లాను? ఎలా తులసిని అతడు చంపాలనుకుంటున్నాడు? ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల గాని, ధ్వని తరంగాల వల్ల గాని, కాంతి వల్ల గాని, ఫిజిక్స్ చెప్తే మరే విధమైన మార్గాల్లో గాని అతడు తులసిని బాధపెట్టడం లేదనేది నిర్విధాంశం. తులసి పిచ్చిలో చిన్న మెలిక అతడిని బాధ పెడుతోంది. పూనకం వచ్చినప్పుడు గాని, దయ్యం పట్టినప్పుడు గాని ఆడవాళ్లు నేనే సుబ్రహ్మణ్య స్వామిని, నేనే పోలేరమ్మని అని అరవటం తెలుసు. దానికి సైన్స్ కారణం చెప్తుంది కూడా. కానీ కాశ్మో రాణి తనని ఆవహించడానికి ఆహ్వానించిన తులసి దయ్యంలా ప్రవర్తించకుండా స్కిప్పింగ్ ఎందుకు చేస్తుంది? లక్క పిడతల్లో అన్నం ఎందుకు వండుతుంది? కనుక్కోవాలి, వెంటనే కనుక్కోవాలి. మనసు చెప్తోంది టైం లేదని. అతను ఫోన్ చేశాడు. శ్రీధర్ అందుకున్నాడు. పటపటాయిస్తూ, నేను మీ ఇంటికి ఒకసారి రావాలనుకుంటున్నాను ఇప్పుడు అన్నాడు. తప్పకుండా, ఈ అర్ధరాత్రి అని అనబోయాడు జయదేవ్. అతడి మాటల్ని శ్రీధర్ మధ్యలోనే ఆఫ్ చేసి, చాలా ఒంటరితనంతో బాధపడుతున్నాం ప్రొఫెసర్, మీ రాక నిజంగా సంతోషం కలిగిస్తోంది అన్నాడు ఇంగ్లీష్లో. థ్యాంక్స్, వస్తున్నాను. ఫోన్ పెట్టేశాడు. పైన బల్బు ఉన్న ఒక చిన్న పెట్టెలాంటిది చేతితో పట్టుకున్నాడు. ఆ పరికరం పేరు మెట్రోనోమ్. మనకెంత కావాలంటే అంతలో, అంటే 5 సెకండ్లకు ఒకసారి, 4 సెకండ్లకు ఒకసారి ఆ బల్బు వెలుగుతుంది. దాన్నే చూస్తున్న పేషెంట్ నెమ్మదిగా మైకంలోకి జారుకుంటాడు. నిజానికి మంచి హిప్నాటిస్ట్ అయితే ఈ పరికరాలు, చీకటి గదులు అవసరం లేదు. కానీ ప్రస్తుతం తులసి మానసిక పరిస్థితి బాగలేదు. ఆమెని మాటల ద్వారా కంట్రోల్ చేయడం కష్టం. అందుకే అతడు మెట్రోనోమ్ సహాయం తీసుకోదలిచాడు. అతడు శ్రీధర్ ఇంటికి చేరుకునేసరికి 11 కావస్తోంది. ఊరంతా నిద్రపోయింది. శ్రీధర్, శారద వరండాలోనే అతడి కోసం వేచి ఉన్నారు. ఏమిటి విషయం అన్నాడు శ్రీధర్ అతడిని లోపలికి తీసుకువెళ్తూ కంగారుగా. తులసితో కొంచెం మాట్లాడాలి. కాఫీ అంది శారద. వద్దు. మెట్రోనోమ్ ప్లగ్ ని కరెంటుకి అమర్చి స్విచ్ ని 3 సెకండ్లకోసారి వెలిగేలా అమర్చాడు. దాన్ని తీసుకుని తులసి గదిలోకి వెళ్ళాడు. ఎలా ఉన్నావు తులసి? తులసి మాట్లాడలేదు. ఫోన్లో బంధించి బాగా బాధ పెడితే కోపంతో రెచ్చిపోయిన కోతిలా గుర్రుగా చూసింది. గదిలో లైట్ ఆఫ్ చేసి మెట్రోనోమ్ ఆన్ చేశాడు. 3 సెకండ్లకు ఒకసారి ఎర్రటి కాంతి ఆ గదిలో వెలుగుతూ ఆరుతూ ఆ గదిలో ఉన్న వాళ్ళందరినీ అదో రకమైన మత్తులోకి తీసుకెళ్తుంది. తులసి దానివైపే చూసి వెంటనే ఆకర్షితురాలైంది. అది గమనించిన గానీ జయదేవ్ తన మాటల్ని ప్రారంభించాడు. అయితే అనుకున్నంత సులభంగా ఆమె అతడికి సస్టైనబుల్ అవలేదు. అతి కష్టం మీద ఆమె మెదడుని లోబర్చుకున్నాడు. మొదటి ప్రశ్న మామూలే. నీ పేరు? కాశ్మోరా. కాశ్మోరా అని అతడు కొంచెం వేధించదలుచుకున్నాడు. నువ్వు దయ్యానివా, భూతానివా? దయ్యాన్ని. దయ్యానికి భూతానికి తేడా ఏమిటి? జవాబు లేదు. నీ వయసు ఎంత? 11 సంవత్సరాలు. నువ్వు తులసిని వదిలిపోవాలంటే ఏం చేయాలి? నీకేమిటి ఇష్టం? ఆడుకోవడం. చదువుకోవడం ఇష్టం లేదా? శారదకి ఈ ప్రశ్న ఆశ్చర్యంగా కనిపించింది. వింతగా కూతురు వైపు చూసింది. అయితే అంతకన్నా ఆశ్చర్యంగా తులసిలో దయ్యం జవాబిచ్చింది. ఇష్టమే. శ్రీధర్, జయదేవ్ మొహాలు చూస్తున్నారు. ఏం చదువుకున్నావు నువ్వు? జవాబు లేదు. జయదేవ్ ఒక కాగితం కలమిచ్చాడు. నీ పేరు రాయ్. తులసి చేతులు ముందుకు కదలలేదు. అతడు మరోసారి ఆమెని మాటల ద్వారా మరింత మత్తులోకి తీసుకెళ్లవలసి వచ్చింది. ఈసారి ఆమె వేళ్లు రాయడం ప్రారంభించినాయి. ఆమె నిద్రకి భంగం కలిగించకుండా వంగి చూశాడు. ఎందుకు అతడి బృట్టు ముడిపడింది. చాలాసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తరువాత అడిగాడు, బిస్తా తెలుసా నీకు? జవాబు లేదు. దార్కా తెలుసా? దానికి మౌనమే. నీ తండ్రి పేరు? వ్రాసింది. ఆ గదిలో నిశ్శబ్దం సూది పడినా వినిపించేలా ఉంది. ముగ్గురు ప్రేక్షకులు మొహాలు చూస్తున్నారు. ఏ స్కూల్లో చదువుకున్నావు నువ్వు? జవాబు చెప్పింది. దాంతో అతడు నిర్ణయానికి వచ్చినట్టు చివరి ప్రశ్న అడిగాడు. నీ తాతగారి పేరేమిటి? తులసి చేతివేళ్లు వణుకుతూ కదలడాన్ని చాలా ఉత్సుకతతో ఊపిరి బిగబట్టి చూడసాగారు ముగ్గురు. కాగితం మీద అక్షరాలు పాముల్లా పాకుతున్నాయి. పెన్ను కూడా వణుకుతోంది. వంకర టింకరగా అక్షరాలు రూపుదిద్దుకోసాగాయి. ఆమె రాయటం పూర్తి చేసి వెనక్కి వాలిపోయింది. శారద ఊపిరి బిగబట్టింది. జయదేవ్ ఆ కాగితం వైపే తదేకంగా కొన్ని క్షణాలు చూశాడు. తర్వాత నెమ్మదిగా వంగి తీసుకున్నాడు. మై గాడ్ అన్న పదాలు అప్రయత్నంగా అతడి నోటి వెంట వచ్చినాయి.
వంకర అక్షరాలతో ఆ కాగితం మీద పేరు రాసి ఉంది. విద్యాపతి, 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 విద్యాపతి. ఆ పేరు కాశ్మీర తాతయ్యది, లాయరు విద్యాపతి. ఆ రాత్రి జయదేవ్ ఇంటికొచ్చేసరికి 12 దాటింది. తులసి ప్రవర్తన తాలూకు అంతరార్థం బోధపడింది. వివాహం కాకుండానే తల్లి కాబోతున్న విషయం తెలిసి ఆమె మానసిక ఘర్షణలో ఉండగా ఆమె కళ్ళ ముందే చిన్నపిల్ల అయిన కాశ్మీర మరణించింది. తాను కాశ్మీర అలా చిన్నపిల్ల అయి ఉంటే ఈ పీరియడ్స్ ఆగిపోవటం లాంటి బాధ ఉండదు కదా అన్న భావం ఆమెలో ఎంతగానో పేరుకుపోయిందంటే కాశ్మీరాని ఆహ్వానించి తన శరీరాన్ని అర్పించింది. తనే కాశ్మీరాని నమ్మింది. కాశ్మీరా ప్రవర్తనకి ఆధారాలైన స్కిప్పింగ్, లెక్కపెడతల్ని తను ఆడడం మొదలుపెట్టింది. ఇంకొక్క మాటలో చౌకబారుగా చెప్పాలంటే కాశ్మీరా అనే పాప దయ్యం తులసిని పట్టింది. దయ్యం పట్టడానికి సైంటిఫిక్ రీజన్ గురించి కాదు. జయదేవ్ ఆలోచిస్తున్నది మానసికంగా బలహీనమైన వాళ్ళ ఒత్తిడులను తట్టుకోలేక చనిపోయిన వాళ్ళని, దేవుళ్లను, క్షుద్రదేవతల్ని ఆశ్రయం చేసుకుంటారన్న విషయాన్ని సైన్స్ ఒప్పుకుంటుంది. అయితే తులసి అంత బలహీనమైన మనస్కురాలు కాదే. ఇక్కడే శ్రీనివాస్ పిల్ల ఏదో చేసుంటాడు. ఆపరేషన్ 1 నుంచి 5 వరకు ఏమిటది? ఆలోచనలతో అతడు నిద్రలోకి జారుకుంటూ ఉండగా గడియారం 2 గంటలు కొట్టింది. 3:30 అవుతూ ఉండగా శారదకి మెలకు వచ్చింది. ఎక్కడో ఏదో చప్పుడైన ప్రక్కన చూస్తే శ్రీధర్ నిద్రలో ఉన్నాడు. అతడికి నిద్రాభంగం కలిగించకుండా లేచి ముందు గదిలోకి వచ్చింది. అక్కడ ఎవ్వరూ లేరు. గాలికి కిటికీ తలుపులు కొట్టుకుంటుంది. అంతే, ఆమె దాన్ని వేసేస్తూ ఉండగా మళ్లీ చప్పుడైంది తులసి గదిలోంచి. ఆమె శబ్దం చేయకుండా అటువైపు నడిచింది. తలుపు లోపల వైపు వేసి ఉంది. ఆమె ఆశ్చర్యపోయింది. ఏం చేయాలో తోచలేదు. వెళ్లి శ్రీధర్ని లేపుదామా అనుకుంది. మళ్ళీ అంతలోనే కిటికీకి సంగతి గుర్తుకొచ్చింది. అదృష్టవశాత్తు ఒక రెక్క తెరిచి ఉంది. బయట చీకటిగా ఉండబట్టి అక్కడ వాళ్ళు కనబడరు. ఆమె కిటికీకి రెక్క కొద్దిగా తెరిచి లోపలికి చూసి స్థాణువైపోయింది. దానికి సరిగ్గా అరగంట ముందు అర్ధరాత్రి దాటే వరకు శ్మశానంలో ఉన్నాడు. తనకు కావలసిన పరికరాలు సమకూర్చుకుంటూ. దాదాపు అర్ధరాత్రి గడిచి 2-3 గంటల తర్వాత శ్మశానంలో అతని పని పూర్తయింది. తెల్లవారక ముందే చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే అదే తులసికి ఆఖరి రాత్రి కాబట్టి. మంత్రానికి సంబంధించిన పనులు రాత్రే జరుగుతాయి కాబట్టి అతడు చాలా హడావిడిగా తులసి ఇంటి వద్దకు చేరుకున్నాడు. అయితే ఇంటిలోకి ప్రవేశించడం అంత సులభం కాలేదు. దాదాపు అరగంట కష్టపడవలసి వచ్చింది. పక్క మీద తులసి పడుకుని ఉంది. ఆమె మొహంలో నిర్మలత కొట్టొచ్చినట్లు కనబడుతోంది. తులసి దళం చదివిన పాఠకులకి ఈ విషయం తెలిసే ఉంటుంది. గడువుకి 1 రోజు ముందు పేషెంట్ మామూలుగా అయిపోతుంది. ఆఖరి రోజు 24 గంటల పాటు ఉండే ఆ చావు కళను చూసి దగ్గర వాళ్ళంతా తగ్గిపోయింది కదా అనుకుని సంతృప్తి పడతారు. గదిలోకి ప్రవేశించిన వెంటనే దార్కా తన పనిలో మునిగిపోయాడు. నిద్ర నుంచి లేచిన తులసి ఆ చీకట్లో తనని చూసి భయంతో తొందరపడి అరవకుండా ఆమె మెడ వెనుక నరాన్ని వేళ్లతో 2 సార్లు రాశాడు. ధూపం వేశాడు. తర్వాత బల్ల దగ్గర వెతికాడు. సరైన పరికరం ఏదీ దొరకలేదు. సమయం వృధాపరచడం ఇష్టం లేదు. ఆమె చేతిని తీసుకుని పళ్లతోనే గోళ్లు తీసేశాడు. అలాగే ఖాళీ గోళ్లు. ఆ తర్వాత ఆమె జుట్టు తన చేతిలోకి తీసుకున్నాడు. అతడి ఒళ్ళులోంచి ఆమె పొడవాటి జుట్టు పాయ నేల మీదకి పర్వతాగ్రం నుండి జారిన నదీ పాయలాగా జారింది. వేళ్లని దువ్వెన చేసి వెంట్రుకల్ని దువ్వాడు. 4-5 వెంట్రుకలు రాలిపోయినాయి. చాలాసేపు అలా చేసి అతను మరిక ఫలత్పూర కేశాలు లేవని సంతృప్తి పడి జుట్టుని సంజామృతం చేసి బిగించాడు. ఒక డాక్టర్ క్లిష్టమైన ఆపరేషన్ని ఎంత ఏకాగ్రతతో చేసుకుంటూ పోతాడో అతడు తన పనిని అలా చేసుకుంటూ పోతున్నాడు. అయితే ఇంతకాలం ప్రయోగించడమే తెలుసు, ఎదుర్కోవడం తెలియదు. అందులోనూ సర్వశక్తి సంపన్నమైన కాశ్మోరాని. తులసి తలని దిండు మీద తిరిగి జాగ్రత్తగా అమర్చి అతడు లేచి నిలబడ్డాడు. తనతో పాటు తెచ్చిన మంత్రజలాన్ని ఆమె మంచం చుట్టూ జల్లాడు. ఆమె కాళ్ళ దగ్గర శ్రీచక్రం వేశాడు. కిటికీ దగ్గర కర్పూరాన్ని, నలుమూలలా నిమ్మకాయల్ని మంత్రించి పడేశాడు. ఇదంతా చేస్తున్నప్పుడు అతని పెదవులు కదులుతూనే ఉన్నాయి. అతడి పని పూర్తయ్యేసరికి దాదాపు గంట పట్టింది. ఆ గది మొత్తం చక్రబంధంలో బంధించబడింది. రురుడు, భైరవుడు, కపాలుడు, కుండలుడు అతని ఆజ్ఞను అనుసరించి దిక్కుల్ని కాస్తున్నారు. మంత్రపు కంపనాలతో ఆ గదిలో గాలి కూడా అస్తిత్వాన్ని ఆపాదించుకుంది. తన పని పట్ల అతడు సంతృప్తుడయ్యాడు. తూర్పు తెల్లవారే సమయం ఇంకెంతో సేపు లేదు. వెళ్ళిపోవాలి. చేయవలసిన పని ఇంకా చాలా ఉన్నది. అతడు బయటకు అడుగు వేయబోతూ గుమ్మం దగ్గర ఆగి తులసి వైపు చూశాడు ఆఖరిసారి.
పక్క మీద తులసి నిశ్చలంగా పడుకుని ఉంది. కిటికీలోంచి వస్తున్న చిరుగాలికి ఆమె నుదుటి మీద ఓ ముంగురుల పాయ కదలాడుతోంది. ఆమె తెల్లటి శరీరం బంగారంలా మెరుస్తోంది. కొనదేరిన ముక్కు, చిన్న నోరు, గడ్డపు వంపు శిల్పాన్ని గుర్తు తెస్తున్నాయి. మూసుకున్న కనురెప్పలు సముద్రపు అలల తాకిడికి నునుపుదేలిన ఆల్చిప్పల్లా ఉన్నాయి. వయస్సు అమాయకత్వాన్ని, చదువు విజ్ఞానాన్ని కలబోసి ఆమె మొహాన్ని తీర్చిదిద్దినాయి. అతడు సాచి ఆమెను స్పృశించబోయి ఆగిపోయాడు. తనకేం హక్కున్నది ఆమెను తాకడానికి? ఎక్కడో శ్మశానంలో పుట్టి కపాలాల మధ్య పెరిగి పగతో బ్రతికిన తనకి ఈ పవిత్రమైన స్త్రీని ముట్టుకునే హక్కు ఎక్కడున్నది? పవిత్రత తాకితేనే పోతుందా? ఏమో. తర్కాలకి ఇది సమయం కాదు. తన భావాలు తనలోనే సమాధి కాబడాలి. ప్రేమతో, ఆర్తితో ఆమెను ఆఖరిసారిగా తాకాలన్న కోర్కెని మనసులోనే అణుచుకుని అతడు వెనుదిరిగాడు. తలుపు తీసి బయటకు 2 అడుగులు వేసి పక్కన ఏదో అలికిడైతే తల తిప్పి చూశాడు. కిటికీ రెక్కకి ఆనుకుని నిలబడి ఉంది శారద. ఎంతో సేపటి నుంచి అలా ఉన్నట్టు ఆమె భంగిమ చెప్తోంది. ముందు కదిలింది దార్క. నేను అన్నాడతను తడబడుతూ. నేను తులసికి ఏ అపకారము చేయడానికి రాలేదు. నాకు తెలుసు అందామె మెల్లగా. అంతా చూశాను నేను అని కొంచెం ఆగి మిగతాది జయదేవ్ చెప్పారు. చిన్న అభ్యర్థన అన్నాడు. ఏమిటన్నట్టుగా చూసింది ఆమె. రేపు రాత్రి అర్ధరాత్రి గడిచే వరకు తులసిని ఈ గదిలో నుంచి బయటకు రానివ్వకండి. నీరు చూడనివ్వకండి. రేపు రాత్రి ముఖ్యంగా గుమ్మం దాటనివ్వకండి. అతడు ఆగి నెమ్మదిగా అన్నాడు. రేపు రాత్రి భయంకరమైన రాత్రి కాబోతోంది. చాలా బలమైన క్షుద్రశక్తి కాశ్మోరా. శ్మశానంలో దాన్ని పాతాలి. అర్ధరాత్రి వరకు ఆపగలిగితే చాలు. తులసిని మాత్రం బంధంలోంచి బయటకు రానివ్వకండి. ఆమె అప్రయత్నంగా తలూపింది. అతడు చీకట్లో కలిసిపోయాడు. అతడి మనసు ఒక అస్పష్టమైన సంతృప్తితో నిండిపోయింది. ఈ ప్రపంచంలో కనీసం 2 వ్యక్తులు తనని అర్థం చేసుకున్నారన్న తృప్తితో. ఇదే ఫ్రెండ్స్, యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.